ప్రభుత్వ బడుల్ని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ మరికొన్ని సంస్కరణలకు సై అన్నారు. సర్కారీ బడుల్లోనూ ఏటా వార్షికోత్సవాలు నిర్వహిస్తామని, మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారికి 6,000 రవాణా ఛార్జీలు ఇస్తామని ప్రకటించారు. ఒక్క సర్కార్ బడిని మూసే ప్రసక్తే లేదన్న లోకేష్ ఈ నెలలోనే మెగా డిఎస్సి ప్రకటన ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ వైసీపీ హయాంలో తెచ్చిన జీవో 117 రద్దు చేయడం, ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న విధానాన్ని కూటమి ప్రజా ప్రతినిధులకు లోకేష్ ప్రత్యేకంగా వివరించారు. ఉండవల్లి నివాసంలో దాదాపు 3 గంటల పాటు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఉపాధ్యాయ బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికల్ని ఆవిష్కరించారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. పాఠశాలల్లో కనీస సంఖ్య ఉండేలా చూస్తే జీవో 117 రద్దుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలపగా, శివారు గ్రామాలున్న చోట విద్యార్థుల రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సూచించారు. ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కనీస విద్యార్థుల సంఖ్య 45గా నిర్ణయించాలని జనసేన మరో ఎమ్మెల్యే లోకం మాధవి కోరారు. జీవో 117పై కలెక్టర్లు, సబ్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమన్వయ బాధ్యత అప్పగించాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సూచించారు. ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం తేవాలన్నదే లోకేష్ ఉద్దేశ్యమని కూటమి నేతలు స్పష్టం చేశారు. ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉంచుతాం, మా స్కూల్ని అభివృద్ధి చేసుకుంటామని ఆ పంచాయతీలో ఉన్నటువంటి అందరు స్కూల్ కమిటీ చైర్మన్స్ పంచాయతీ సమావేశం పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్నే మేము అమలు చేస్తాం తప్ప మంత్రిగా మా ప్రమేయము, అధికారుల ప్రమేయం ఉండదని స్పష్టంగా చెప్పాం. 20 మంది పిల్లలుంటే కంపల్సరిగా స్కూల్ ఉంటుంది, ఒక ఉపాధ్యాయుడు ఉంటుంది. 45 మంది పిల్లలుంటే ఒక మోడల్ స్కూల్ వస్తుంది, ఒక హెడ్ మాస్టరు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండి, ఒకవేళ పంచాయతీ వాళ్ళు అంగీకరించి వాళ్ళ పంచాయతీలో స్కూల్ పెట్టుకుంటే ఏదైనా హ్యామ్లెట్ విలేజ్ నుంచి ఆ స్కూల్కి వెళ్తే ఒక సంవత్సరానికి 6,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఇచ్చి ఆ స్కూల్ని బలోపేతం చేయాలని, రేపు భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో సీటు కావాలన్నా ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ వచ్చే స్థాయికి తీసుకెళ్లాలనేది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో జరిగి తీరుతుంది. 117 జీవో అనేది అన్నెసరీగా తీసుకొచ్చారు. దానివల్ల ఇదివరకు ఉన్న స్కూల్స్ అన్ని మిర్చి చేయడం వల్ల పిల్లలకు దూరం అయ్యి ప్రైవేట్ స్కూల్స్ జాయిన్ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ స్కూల్స్ అన్ని మూతపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని మళ్ళీ ఎలా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం. ఒక స్టూడెంట్ 87,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మరి ఇవన్నీ కూడా వేస్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సరైన విద్య అందించే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలి. అందరినీ స్కూల్స్ అన్ని వెరిఫికేషన్కి వెళ్ళండి, అందరితో పేరెంట్స్తో కలవండి, మోటివేట్ చేయమని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నందున వాటిని పెంచే అంశాన్ని పరిశీలించాలని కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ పరిధిలోని పెద్ద ఉన్నత పాఠశాలల్లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని విశాఖ ఎమ్మెల్యే గణబాబు కోరారు. డీసీసీబీల్లో ఉన్న సీజీఎఫ్ నిధుల్ని సర్కారీ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. ఎన్ఆర్ఐలు సాయం చేసేందుకు వీలుగా ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రైవేటు బడుల తరహాలో సర్కారీ పాఠశాలల్లోనూ వార్షికోత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించగా లోకేష్ అంగీకరించారు. శాఖాపరంగా బాగా లోతైన అధ్యయనం చేస్తే మనం మార్పులు చేయడానికి, కాలానికి అనుగుణంగా మార్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందనే విధంగా ఆల్మోస్ట్ 3 గంటలు కూర్చున్నాం. అందరి దగ్గర కూడా చాలా ఓపికగా సలహాలు, సూచనలు వారు తీసుకున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో అయితే స్కూల్ డే చేస్తున్నారు కనుక ఒకలాంటి ఆ స్కూల్ ఫీల్ వస్తుంది. సో అందుకే దాని మీద కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా స్కూల్ డే చేయడం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యపుస్తకాల్లో మార్పులు తెస్తున్నామన్న లోకేష్ పిల్లలకిచ్చే కిట్లపై రాజకీయ నేతల ఫోటోలు తీసేశామని స్పష్టం చేశారు.